రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీరు అలాగే ఉండండి. మరి ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు ఉన్నారు. మరి ఆయన బీజేపీ పార్టీ ప్రతినిధిగా, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ సంబంధించిన ప్రతినిధిగా, మరి దేశాన్ని అమ్మే బీజేపీని నమ్మమని చెప్పి ఇప్పుడు యువతలో ఒక ఫీలింగ్ వచ్చింది. నరేంద్ర మోడీకి ఎక్స్పైరీ డేట్ అయిపోయింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దీన్ని ఆ విభజనను పాకిస్తాన్ ఇండియాతో పోల్చడం, ఇదంతా మీరు తెలంగాణను అవమానించే విధంగానే మాట్లాడుతున్నారు తప్ప తెలంగాణ మీద మీకు పూర్తిగా రైట్స్ లేవని చెప్పి మానవతరాయ్ గారు కూడా అంటున్నారు. ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఇప్పుడు మానవతరాయ్ సోదరుడు ఒక మాట అన్నట్లు ఏదో ప్రధానమంత్రి గారు మావోయిస్ట్ ముస్లిం మావోయిస్ట్ కాంగ్రెస్ అని, దానికి ఎందుకు అనవలసి వస్తున్నదంటే మీరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. ఓకే, అస్సాంలో 19 మంది ఎమ్మెల్యేలకు వెళ్తే 18 మంది ముస్లిమ్స్. అంటే మీకు ఇంకా వేరే క్రైస్తవులు అవసరం లేదు, హిందువులు అవసరం లేదు, మీరే నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి అది కన్వర్ట్ అయిపోయింది ముస్లిం లీగ్. కాబట్టి అక్కడ ఎవరు చెప్పట్లేదు. ఆల్రెడీ ముఖ్యమంత్రి పేరు కూడా మార్చుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అని. భవిష్యత్తులో ముస్లిం లెక్క అయిపోతే దాంట్లో కూడా నేనే ముఖ్యమంత్రి కావాలని మేము అనే ఉద్దేశం. మేము అనేది మా మాటలు కాదు. ఓకే, అది ఆ సందర్భం. ఇంకా రెండోది, ఈ దేశంలో ఏం చేయాలా ఏం చేయలేదు అనేది దేశం లెక్కలు ఉన్నాయి, గణాంకాలు ఉన్నాయి. యూపీఏ ప్రభుత్వంలో సుమారు 78 స్కామ్లు, స్కామ్ లేదు. సుమారు ఇప్పటి వరకు కూడా ఇన్ఫ్రా మీద 1,57,000 కోట్లు మాత్రమే పెట్టారు వాళ్ళు 5 ఏళ్లలో. సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆ టైంలో 2009-14. ఓకే, మేము 2019 43 లక్షల కోట్లు పెట్టాము ఎంటైర్ భారతదేశం. ఇన్ఫ్రా కావచ్చు, లేకపోతే విదేశీ మార్గంలో మీరు వదిలిపెట్టినప్పుడు 50 బిలియన్లు, మేము 350 బిలియన్లకు చేసినాం. ఇవన్నీ గణాంకాలన్నీ రాజకీయ పార్టీలు చేసేటి కావు. సుమారు మీరు మధ్యతరగతి వారికి ఇన్కమ్ ట్యాక్స్ పెంచి 2 lakhs crores ఉండే. ఈ 5 సంవత్సరాలలో మేము చేసింది 12,75,000 కోట్లు. మీరు సుమారు 13 లక్షల కోట్లు వెల్త్ క్రియేట్ చేస్తే మేము 3,20,000 కోట్ల వెల్త్ క్రియేట్ చేసినాం దేశానికి. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పడం రాజకీయ సభలు వేరు, రాజకీయ వేదికలు వేరు. ఇవన్నీ మీరు ఎక్కడైనా చూడండి. ఇప్పుడు మీరు చెప్పిన ర్యాంకు జీడిపి, ఇప్పుడు 10th ర్యాంక్లో ఉండే జీడిపి ఇప్పుడు 5th ర్యాంక్ వచ్చింది. కాబట్టి ఒక స్కాములు లేని, అవినీతి లేని ఒక దేశాన్ని అంతా ఒక అంటే వికసిత భారత్ వైపు అడుగులు వేసుకుంటా ఈ దేశాన్ని ఒక 12 సంవత్సరాల నుంచి ఒక్క అవినీతి మచ్చలేని ప్రధానమంత్రి, ప్రపంచవ్యాప్తంగా 44 అత్యున్నత పురస్కారాలు. ఓకే, మీరు ఎంత విమర్శించినా రాజకీయాల్లో అర్థం చేసుకుంటున్నాం. ఇంకా ఇప్పుడు వరి కావచ్చు, ఇంకా ఇప్పుడు ఇద్దరు తెలంగాణకు వచ్చి ఒక మాట అంటున్నారు డెవలప్మెంట్స్. నేను చెప్పేది లెక్కలు. ఒక ఉమ్మడి రాష్ట్రంలో మేము ఎగ్జాంపుల్ ఇచ్చినాం. ఈ రోజు తెలంగాణలో అభివృద్ధి చెందుతున్నది. మొన్న ప్రధానమంత్రి వచ్చిన ఊరికనే రాలేదు. 9,500 కోట్లు ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేయడానికి వచ్చిండు. సుమారు చెప్పాడు ఆ రోజు. ఓకే, రోడ్లు కావచ్చు, హైవేస్ కావచ్చు. ఈ రోజు మీరు గమనించాల్సింది తెలంగాణ ఎంత ప్రయారిటీ ఇస్తున్నారంటే, భారతదేశంలో డిగ్రీ చేసిన 7 బుల్లెట్ ట్రైన్లలో 3 బుల్లెట్ ట్రైన్లు హైదరాబాద్ తెలంగాణ నుంచి. ఇంకొకరు సోదరుడు అన్నారు మెట్రో. మొన్న కూడా చెప్తున్నాం మేము కేంద్ర ప్రభుత్వం రెడీ ఉంది. మీరు మీ తరపు నుంచి మీరు 50% వేరే రాష్ట్రాలు ఎట్లయితే బెంగళూరు పెట్టుకుంటుంది, ఎట్లయితే మహారాష్ట్ర పెట్టుకుంటుంది, మీరు ముందుకు రండి. మొన్న కూడా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు, మొన్న రైల్వే మంత్రి కలిసి చెప్పాడు మేము రెడీ ఉన్నాము ఎక్స్టెన్షన్ చేయడానికి. కానీ మీరు కూడా రావాలి కదా. అన్ని మంది దగ్గర ఏం లేవు, ఏ జోలెంత కాలైంది ప్రజాక్షర పథకాలకు, అవినీతి పథకాలకు. ఇప్పుడు బడ్లు ఎవరు చెప్పిండ్రు? 20 ఒక్క నిమిషం బడ్లు కూడా క్లియరిటీ. రైతులు సస్తున్నారు. ఇప్పుడు సమీక్షలు చేసేది ఇవ్వాలన్నా 2 నెలలు అయిపోతుంది రైతులు రోడ్ల మీద వచ్చి. ఒక రకంగా ఈ రోజు భారతదేశం ముందే క్లియర్ చేస్తుంది 28 రాష్ట్రాలకు ఇంత కోటి ఇవ్వాలన్నప్పుడు మీరు మేనిఫెస్టోలో పెట్టారు ఒక గింజ కూడా వదలకుండా కొంటాము అని. మీరు సమాహితం కావాలా. గన్ని బ్యాగులు ఎట్లా, లారీలు ఎక్కడ, 540 రూరల్ మండలాలు, రిమైనింగ్ అర్బన్ మండలాలు. నేను చెప్తున్నా ఒక రైతు బిడ్డగా చెప్తున్నాను. 3 సంవత్సరాల నుంచి నేను ప్రజెంటేషన్ ఇచ్చాను, సీఎంఓలో ప్రజెంటేషన్ ఇచ్చాను. నేను ఏం చేయాలి అంటే, ఎప్పుడు వరి పొట్టకొచ్చినప్పుడు గన్ని బ్యాగులు తెస్తారా మీరు? వరి కోతలు కోసినప్పుడు 90 లక్షల ఎకరాలను వ్యవసాయ శాఖ మంత్రి ఇచ్చారు. 90 లక్షల ఎకరాలు 640 మండలాలలో ఎన్ని లారీలు కావాలా, ఎంతమంది అమాలీలు కావాలా, ఎన్ని గన్ని బ్యాగులు కావాలా? ఈ 40 రోజుల తర్వాత రైతులు కల్లాల వడి వచ్చినాక, అకాల వర్షాలు వచ్చినాక, ఇంకా వారం రోజులైతే వర్షాకాలం విత్తనాలు ఎత్తుంటే ఈ రోజు కరెక్ట్ కాదు. మేము చెప్పదలుచుకున్నది రైతు ముఖ్యం, రాజకీయాలు పక్కన పెట్టండి. దీనికి రాజకీయాలు ముఖ్యం కాదు. ఇప్పటికైనా సరే యుద్ధ ప్రతిపాదన అన్ని పక్కన పెట్టండి. మొత్తం మంత్రులందరినీ ఇన్ఛార్జ్ ఇచ్చేయండి. మొత్తం రాత్రి బాగా కష్టపడి తెప్పియండి, లారీలు తెప్పియండి. రైట్, ఓకే, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. టైం అప్. ఇక మరి ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్.